హలో వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ సిల్లీ క్వశ్చన్స్. మీ అందరి కోసమని మా ప్రొఫైల్లో హైలైట్స్లో సిల్లీ క్వశ్చన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఉన్నాయి. ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ దెమ్. సో హియర్ ఆల్సో వి కమ్ విత్ 8 more పజిల్స్. ప్లీజ్ సి అసలు ఫస్ట్ ఏమైనా చేస్తాడో చూద్దాము. హియర్ గోస్ ద ఫస్ట్ వన్. SISTER సిస్టర్ అంతేనా? అది కనుక ఆన్సర్ అయితే మాత్రం సిస్టర్ అయితే కాదు. సెకండ్ వన్ డిఫాంట్ 3 times వచ్చింది రిపీటెడ్గా. ఏంటది? నిజంగా రావట్లేదు, ఓవర్ యాక్షన్ చేస్తున్నా. లేదు నిజంగానే నేను ఇప్పటికీ ట్రై చేస్తూ ఉన్నా. ఇది ఎవరికైనా చూడంగానే వస్తుంది. హియర్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్. ఏముంది అక్కడ? మీల్ MEAL ఆన్ ద టేబుల్. ఏదో గ్యాప్ ఉంది, ఎల్లో కలర్ గ్యాప్ ఉంది. మీల్. ఇంకేదైనా ఆలోచించు. మీల్ కింద ఉన్నదని అసలు ఏమంటారు? అండర్ మీల్. ఓకే, ట్రై చేయండి. మీరు తప్పకుండా ఆలోచించండి. అండ్ ఒక చిన్న హింట్ దీనికి ఏంటంటే, ఈ కాలంలో చాలా మంది అది మంచిది అని చెప్తున్నారు. ఓకేనా? హియర్ కమ్స్ ద ఫోర్త్ వన్. క్యాపిటల్ EGO. యా, క్యాపిటల్ EGO. ఈగో. నీకు ఇగో ఉంది, నాకు తెలుసు. నాకు ఇక్కడ ఉంది, అది కాదు. ఇక్కడ బాబో ఇక్కడ ఆపేసే. మీరు ఇంకా గట్టిగా ప్రయత్నించండి. గో రెడ్ కలర్లో ఏ ఉందంట అంటే ఏంటి అసలు? హియర్ కమ్స్ ద ఫిఫ్త్ వన్. READ. రీడ్. ఏముంది? రీడ్, చదవండి. ఏముంది? READ. దీంట్లో ఏముంది? అదే సరిగ్గా చూడాలంటారు. ఓకే, నేను హింట్ ఇచ్చాను ఇక్కడే. సరిగ్గా చూడాలి, కనిపించింది కనిపించింది అన్నీ కూడా సరిగ్గా చదవాలి. ఇది కూడా చాలా మంది తెలుస్తుంది. నీకు నిజంగా వెళ్ళలేదా? తెలియదు. మా చిన్నప్పుడు చెప్పలేదు కానీ మేము పెద్ద అయ్యాక మాత్రం చాలాసార్లు విన్నాం. హియర్ కమ్స్ ద సిక్స్త్ వన్. WO. రెగ్యులర్ వాడే పదాలు ఇస్తున్నావు కానీ దాంట్లో ఏం దాకా ఉందో తెలుసుకోవాలి. ఇట్స్ ట్రికీ వన్. పైన వర్క్ ఉంది, కింద టైం ఉంది. ఓకే, వర్క్ టైం. ఓకే, ట్రై చేయండి. మీరు ట్రై చేయండి. చాలా మందికి ఇది చేయడం ఇష్టం ఉండదు, కానీ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఇష్టం. హియర్ కమ్స్ ద సెవెంత్ వన్. CO. థండర్ సింబల్ ఉంది, మెరుపు. FEE అని ఉంది, కాఫీ. వామ్మో, నువ్వు బ్రెయిన్లో అనుకునే అని బయట కంటుంటే అంత చండాలంగా ఉంది తెలుసా. మామూలుగా మాట్లాడరా స్వామి. ఓకే, వాళ్ళే ట్రై చేయండి. ఏదో ఉంది మధ్యలో, ఏదో థండర్, మెరుపులు, ఉరుములు అని ఉన్నాయట. ఏంటది? అది చాలా ఈజీ అండి. ఓకే, మై ఫేవరెట్ థింగ్ టు డూ. ఓకే, ఫైనల్ వన్, ఎయిత్ వన్. DEEF. డెఫ్ స్పెల్లింగ్ ఏంటి? DEF. దీన్ని ఏమైనా తిప్పారా అంటే ఈ మధ్యకాలంలో ఏమైనా వినపడకపోవడాన్ని? DEEF. అండ్ కైండ్ ఆఫ్ ఇదంతా కూడా కొంచెం కార్పొరేట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా అనిపిస్తుండొచ్చు, బట్ చాలా మందికి అర్థమైంది, కనెక్ట్ అయిపోతారు దీనికి. డెఫినెట్ కనెక్ట్ అవుతారు. ఓకేనా? వీటన్నిటికీ ఆన్సర్స్ ఇస్తే ఫస్ట్కి, సెకండ్కి, ఇలా 8 questions ఆన్సర్స్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. అండ్ తప్పకుండా నేను కామెంట్స్ రిప్లై ఇస్తాను. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు పర్ఫెక్ట్ అని చెప్పి స్పిన్ చేస్తూనే ఉంటాము. అండ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.